అమ్మా, ఏ పరిస్థితుల్లో నువ్వు దుఃఖిస్తున్నావో, ఏ సమస్యల మధ్యలో నువ్వు నలిగిపోతున్నావో, నీ పరిస్థితులన్నిటినీ ఎరిగిన దేవుని వైపు చూడగలిగితే, విశ్వాసంతో దేవునికి నువ్వు మొర్ర పెట్టగలిగితే, అసాధ్యము కాని కార్యాలు నా దేవుడు సాధ్యపరచబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడమ్మా. అయ్యా, మీ కార్యాలు మా పట్ల జరిగించు ప్రభువా. నూతన కార్యాలు జరిగించయ్యా. నూతన కృపలతో మమ్మల్ని తృప్తిపరిచయ్యా. మీ బలమైన సన్నిధి చేత మమ్మల్ని తాకండి అయ్యా. మా శరీరంలో ఉన్నటువంటి ఆ శారీరక బలహీనతను యెహోవా రాఫాగా మీరు ముట్టండి. సమాధానం లేక ఉన్నావేమో, ఆయన సమాధానమునిచ్చే దేవుడండి. నీకున్న సమస్యలను ఎవరితో చెప్పుకోలేకపోతున్నావేమో, లోపల ఆ సమస్యలను బట్టి కుమిలిపోతున్నావేమో, కలవరపడుతున్నావేమో, ఆందోళన చెందుతున్నావేమో, ఏమవుతుందని భయపడుతున్నావేమో. నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్తున్న దేవుడు, నీకు తోడై ఉన్న దేవుడు, నేను ఆదరించే దేవుడు, నేను ధైర్యపరిచే దేవుడు, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడిచే దేవుడు. ఎల్ షదాయ్, నాకు నువ్వు ఉన్నావయ్యా. యెహోవా షమా, మాకు తోడై ఉన్నావయ్యా. ఎల్రోయిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థనలు చూస్తున్న దేవుడు అయ్యా. ఎవరు మమ్మలను ఆదరించినా, ఎవరు మమ్మల్ని విడిచిపెట్టిపోయినా, మీరు విడువని ఎడబాయిన దేవుడు అయ్యా. కనికరించే దేవుడు అయ్యా. కృప చూపే దేవుడు అయ్యా. బలపరిచే దేవుడు అయ్యా. ఆశీర్వదించే దేవుడు అయ్యా. ఇగో సమాప్తి వరకు సదాకాలం మాకు తోడై ఉండే దేవుడు అయ్యా. అమ్మా, మౌనంగా ఉండద్దు. ప్రార్థించు నీ బిడ్డ కొరకు, ప్రార్థించు నీ కుటుంబం కొరకు, ప్రార్థించు సంఘం కొరకు, ప్రార్థించు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు. దేని కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, చేయబడుతున్నటువంటి ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబునిస్తున్నాడు. బలమైన కార్యాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఒకసారి అపవాదికి సిగ్గు కలుగునట్లుగా, దేవుని నామం మహిమపరచబడినట్లుగా చప్పట్లు కొడుతూ ఘనమైనటువంటి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. అపవాదికి సిగ్గుకరంగా దేవుని నామమునకు మహిమ ఆపాదించబడినట్లుగా, నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా, దేవునికి సమస్త మహిమ ఆరోపించబడినట్లుగా చప్పట్లు కొడుతూ ఘనమైన దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నా, మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. నీ బిడ్డల జీవితాల్లో మహిమ గల కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, కృపా కార్యాలు వారు మీ సన్నిధిలో దేని కొరకైతే ప్రార్థించారో, ప్రార్థించినటువంటి ప్రతి ప్రార్థనకు మీరు జవాబునిచ్చిన విధానమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉంటుండగా, అయ్యా మీ సేవకుల్ని మీ సిలువ చాటును మీరు మరుగుపరిచి, అయ్యా మీ నోటి బుర్రగా నన్ను మీరు వాడుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. బిగ్గరగా చెప్దామండి, ఆమేన్. అసిస్టెంట్ పాస్టర్, కూర్చోనండి. చేతులెత్తి ఘనమైన దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో కూడి వచ్చిన సంఘమంతటికి ఆరాధన సంబంధమైనటువంటి శుభాలు, నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. కృపగలిగిన దేవుడు తన హెచ్చైన కృపలో మిమ్మును మీ కుటుంబములను మెండుగా దీవించి బలపరిచి తన కృపలో వర్ధిల్లింపచేసి ఆశీర్వదించి నడిపించునుగాక. మంచిది. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి భౌతికంగా ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి యొక్క అంతరంగిక స్థితి బాగోలేదనుకోండి, ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించలేడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి భౌతికంగా బాగుండి ఆధ్యాత్మికంగా అంతరంగికంగా బాగోకపోతే, దేవునికి నచ్చిన రీతిగా ఆ వ్యక్తి జీవించకపోతే, ఆయన బాహ్య రూపాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. మన అంతరంగాలు బాగున్నప్పుడే దేవుడు ఆ వ్యక్తిని బట్టి మిగుల సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ప్రియులరా, క్షయమైపోయే ఈ శరీరానికి ఎన్నెన్నో జాగ్రత్తలు మనము తీసుకుంటాం కదా. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మను మనం ప్రతినిత్యము బలపరచాలి. అది శక్తివంతంగా ఉండాలి. మనం అంతరంగికంగా శక్తివంతంగా ఉన్నప్పుడే బాహ్య సంబంధంగా వేటితోనైతే మనము ఫైట్ చేయాలో వాటితో మనం ఫైట్ చేయగలుగుతాం, వాటితో మనం పోరాడగలుగుతాం. మనము శారీరకంగా మనం బలవంతులుగా, శక్తిమంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండి ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా లేకపోతే అపవాదితో మనం పోరాడలేం, డిఫీట్ అయిపోతాం. మన యుద్ధోపకరణాలు అవి శరీర సంబంధమైనవి కాదు, అవి అపవాదిని పడద్రోయగలిగినంత అవి శక్తి కలిగినవి. అందుకే ప్రభు చెప్పాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ఆపద్దినమున వారిని ఎదిరించడానికి మీరేం కావాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. మన ఆత్మ దేవుని దృష్టికి చాలా విలువైనదిగా ఉండాలి. అందుకోసమే లేఖనములో మీకు బాగా సుపరిచితమైనటువంటి మాటే, ఆత్మను అర్పకండి, ఆత్మను దుఃఖపెట్టకండి, దుఃఖపెట్టే పనులు చేయకండి. ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతున్నప్పుడు, ఆధ్యాత్మికంగా శక్తిమంతులవుతున్నప్పుడు మనల్ని బట్టి ఆత్మదేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. రోమపత్రిక 8:13 ఏముందో తెలుసా? ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపితే మీరు బ్రతుకుతారు, లేకపోతే మీరు చస్తారు. ఆత్మచేత మనము శక్తిమంతులం ఎప్పుడైతే అవుతామో, సాతానుడు మన మీద గురి పెట్టేటటువంటి ప్రతి బాణాన్ని, ప్రతి శరీర క్రియల్ని, లోక ఆకర్షణల్ని మనము జయించగలుగుతాం, వాటితో మనము పోరాడగలుగుతాం. ఇది ఎరిగినటువంటి పౌలు అన్నాడు, మా బాహ్య పురుషుడు ఏమవ్వాలి? కృషించాలి. అంతరంగిక పురుషుడు దినదినము నూతనపరచబడాలి. ఈరోజు చాలామంది భౌతికంగా చాలా బాగున్నారు, నేను బాగుండట్లేదు అంటలేదు, చాలా బాగున్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ నేనేమంటానంటే, భౌతికంగా ఏ రీతిగానైతే ఆరోగ్యంగా ఉన్నామో, బలవంతులుగా ఉన్నామో, ఆధ్యాత్మికంగా కూడా మనము బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, శక్తిమంతులుగా, దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని సంతోషపెట్టేవారిగా, అన్ని విషయములలో ప్రభువుకి అనుకూలంగా, ప్రీతికరంగా మనము జీవించినప్పుడే
దేవుడు మనలను బట్టి హర్షిస్తాడు, సంతోషిస్తాడు. నేడు చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో బలహీనులుగా ఉన్నారు, శక్తిహీనులుగా ఉన్నారు. బయటికైతే చెప్పండి మేడి పండులాగా చాలా బాగున్నారు, దాని పొట్ట విప్పు చూసినప్పుడు చెప్పండి ఏముంటాయి? పురుగులు ఉంటాయి. అంతరంగిక స్థితి బాగోలేదు, లోపల స్వార్థాలు పోవట్లేదు, అసూయలు పోవట్లేదు, లోపల ఉన్నటువంటి గర్వం పోవట్లేదు, అహంకారం పోవట్లేదు, దేవునికి ఆయాసకరమైన స్థితి పోవట్లేదు, దేవునికి నచ్చని కార్యాలు పోవట్లేదు. బయటికి మాత్రం చెప్పండి విశ్వాసులుగా చలమనిపోతే దేవుడు మనలను బట్టి సంతోషించాడు. లోపల అంతరంగం మారాలి, లోపల శుద్ధ అవ్వాలి. అందుకే దావీదు పశ్చాత్తాపడుతుంటాడు, దేవా నా లోపల స్థిరమైన మనసు నూతనంగా. స్థిరత్వం లేదు కొంతమందికి, ఎంత వాక్యం విన్నా కానీ వాక్యానికి లోబడే స్థితి లేదు, మార్చుకునే స్థితి లేదు. ఇది నా కొరకు కాదు, ఎవరి కోసమో. పద్మగారు ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు, చాలా నచ్చింది. అయ్యా, దైవజనుడు మాట్లాడుతుంటున్నప్పుడు అది మా కొరకే అన్నట్లుగా మేము తీసుకోగలిగితే మా ఆధ్యాత్మిక జీవితాలు ఎంత బాగుంటాయి ప్రభువా. గొడుగు క్రైస్తవులు, ఇదిగో గొడుగు వేసుకొని నా కోసం కాదు పక్కోళ్ళ కోసం, నా కోసం కాదు వెనకతల కోసం, ముందోళ్ళ కోసం, నా కోసమే. సేవకునిలో ఉండి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు నా కోసమే అన్న గ్రహింపు ఎప్పుడైతే మనకు వస్తుందో మన ఆత్మీయ జీవితాలు చాలా పటిష్టంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి భౌతికంగా ఆరోగ్యంగా ఉండటానికి 4 సూత్రాలు చెప్పారు వాళ్ళు. ఏంటో తెలుసా? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పారంటే మంచి డైట్ తీసుకోవాలి, ఫ్రెష్ ఎయిర్ అంటే స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చాలి, క్రమమైనటువంటి వ్యాయామం చేయాలి, 4వది చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఒక వ్యక్తి భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 4 పాటించమన్నారు. ఇవే 4 ఆధ్యాత్మిక జీవితానికి కూడా వర్తిస్తాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో అతడు పటిష్టమైన క్రైస్తవుడిగా, శక్తివంతమైన క్రైస్తవుడిగా, బలవంతుడైనటువంటి క్రైస్తవుడిగా ఉండాలంటే ఈ 4 అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి భౌతికంగా ఆరోగ్యంగా ఉండటానికి 4 సూత్రాలు ఏంటి? మంచి డైట్, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి ఆహారం లేకపోతే శరీరం ఏమైపోద్ది? నీరసమైపోద్ది. అలాగనే చెప్పండి సరైనటువంటి గాలిని కూడా మనము చెప్పండి పీల్చుకోలేదనుకోండి బోళ్ళని సమస్యలు వస్తాయి. 3వది ఏంటి? క్రమమైనటువంటి వ్యాయామం చేయకపోతే చెప్పండి బోళ్ళని సమస్యలు, ఆరోగ్యరీత్యా బోళ్ళని సమస్యలు. ఉదయాన్నే చెప్పండి షూ వేసుకొని ఎందుకు నడుస్తున్నారు? శారీరకంగా చెప్పండి లేనిపోని సమస్యలు. ఏమి లేకపోవడం వల్ల? వ్యాయామం లేకపోవటం వల్ల. శరీరానికి చెప్పండి సరి అయినటువంటి వ్యాయామం లేకపోవటం వల్ల బోళ్ళని సమస్యలు, బోళ్ళని రోగాలు చాలామంది కొని తెచ్చుకుంటూ ఉన్నారు. 4వది ఏంటి? చుట్టూ పరిసరాలు ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి హెల్దీగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అదే రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ 4 వర్తిస్తాయి. ఈ 4 కొరకు నేను చాలా క్లుప్తంగానే నేను మీ ముందు పెట్టడానికి, సమయాన్ని బట్టి నేను మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రియులారా. మొట్టమొదటి మాట ఏంటంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతమైనటువంటి క్రైస్తవుడిగా ఉండటానికి, శక్తివంతమైనటువంటి క్రైస్తవుడిగా ఉండటానికి, బలవంతుడైనటువంటి క్రైస్తవుడిగా ఉండటానికి, భౌతికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ 4 సూత్రాలు ఏ రీతిగానైతే సరిపోతాయో ఆధ్యాత్మికంగా అంతరంగికంగా శక్తివంతమైనటువంటి క్రైస్తవుడిగా ఉండటానికి ఈ 4 అనుభవాలు ఆత్మీయ జీవితంలో మనము కలిగి ఉండాలి. మొట్టమొదటి అనుభవం ఏంటి? మంచి ఆహారము. ఆహారం చెప్పండి దేనికి సాదృశ్యంగా ఉంది? బైబిల్ ప్రకారంగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది కదా. వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే ప్రతినిత్యము వాక్యాన్ని ధ్యానిస్తారో, పఠిస్తారో వారి ఆధ్యాత్మిక జీవితంలో
శక్తివంతమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటాడు, స్థిరమైన క్రైస్తవుడిగా ఉంటాడు, త్రొట్టిల్లిపోని క్రైస్తవుడిగా ఉంటాడు, అపవాదిని జయించే క్రైస్తవుడిగా ఉంటాడు. ఈరోజు చెప్పండి, అన్నిటికీ సమయం ఉంది, కానీ దేన్ని చదవటానికి సమయం లేదు? వాక్యాన్ని చదవటానికి సమయం లేదు. వాక్యంతో సమయం గడపటానికి మనం ఒక నిర్ణీతమైన సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాం. వాక్యముతో ఎవరైతే సమయాన్ని కేటాయిస్తారో, వాక్యముతో ఎవరైతే సమయాన్ని గడుపుతారో, వారు ఆధ్యాత్మిక జీవితంలో శక్తి కలిగిన క్రైస్తవుడిగా ఉంటాడు, బలమైన క్రైస్తవుడిగా ఉంటాడు. అలాంటి శక్తి కలిగినటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, రండి లేఖనములో మనము చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి మనం చదువుదాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైనటువంటి దూషణ మాటలను మ్రాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమున పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, అంటే వాక్యాన్ని చెప్పండి దేంతో పోల్చాడు? పాలతో పోల్చాడు. ఆ పాలను చెప్పండి మీరు ఏం చేయండి? అపేక్షించండి. శారీరకంగా చెప్పండి, ఒక వ్యక్తి హెల్తీగా ఉండటానికి, ఆరోగ్యాన్ని పొందుకోవటానికి, బలము పొందుకోవటానికి పాలు ఏ రీతిగానైతే తీసుకుంటాడో అదే రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగటానికి వాక్యం అనేటటువంటి పాలను చెప్పండి ఏం చేయమన్నాడు? అపేక్షించండి, దాన్ని ప్రతినిత్యము తీసుకోండి. వాక్యాన్ని చదవటానికి చెప్పండి. నేడు దేవుని పిల్లలకి తీరిక ఉండట్లేదండి, సమయం ఉండట్లేదండి. వ్యర్థమైనటువంటి వాటి కొరకే బోళ్ళంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. సెల్ ఫోన్కి సమయాన్ని వెచ్చిస్తున్నారు, లోకములో సమయాన్ని వెచ్చిస్తున్నారు, వేటికో సమయాన్ని వెచ్చిస్తున్నారు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేస్తే, నిన్ను పటిష్టమైనటువంటి క్రైస్తవునిగా మలిచే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించడానికి చాలామంది సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు. ఈరోజు ఎంతమంది ఒక 2 అధ్యాయాలైనా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. యథార్థంగా దేవుని సన్నిధిలో అంటే సగం ఎత్తారంటే 1 చదివారా మీరు? ఇలాగెత్తారంటే ఏంటిది? 1 ఇలా ఎత్తారనుకో, నేను చెప్పినట్లుగా 2. అంటే మిమ్మల్ని ఏదో నిందించాలనో అవమానపరచాలని కాదు. దేంతో మనము కనెక్షన్ మిస్ అవుతున్నామో, దేంతో మన ఫెలోషిప్ని స్ట్రాంగ్ చేసుకోవాలో దాంతో మన ఫెలోషిప్ని స్ట్రాంగ్ చేసుకోలేకపోతున్నాం. ఇది ప్రేమ పుస్తకం, ఇది దేవుడు మనతో మాట్లాడే గ్రంథం, ఇది జీవ గ్రంథం, మనల్ని బ్రతికించే గ్రంథం, దేవుని యొక్క ఉద్దేశము మనసేంటో మనకి తెలియచేసే గ్రంథం. దీంతో మనం మాట్లాడాలి. నువ్వు దీన్ని చదువుతున్నప్పుడు అది నిన్ను చదువుతుంది. నీ అంతరంగపు స్థితిని అది నీకు తెలియజేస్తుంది. నీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని అది ఎత్తి చూపిస్తుంది. వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను చెప్పండి మీరు ఏం చేయండి? అపేక్షించండి. అపేక్షిస్తున్నామా? వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? మన పిల్లలకి నేర్పిస్తున్నామా? నువ్వు త్రోవ నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. ముందుగా చెప్పండి, తల్లిదండ్రులుగా మీకే చెప్పండి, వాక్య అనుభవాలలో ఎదక్కపోతే, వాక్యాన్ని చెప్పండి ధ్యానించే అలవాటు మీకు లేకపోతే మీ పిల్లలకి ఏమి నేర్పిస్తారు? మీరు చదివితే మిమ్మల్ని చెప్పండి కించపరిచి మాట్లాడట్లేదు సుమా. మన కుటుంబాలలో వాక్యాన్ని మనము చదవటాన్ని ఎప్పుడైతే అభ్యాసం చేసుకుంటామో దానిని చూచి మన పిల్లలు నేర్చుకుంటారు. దానిని కూడా చెప్పండి అలవాటు చేసుకుంటారు. నీ నుంచే మీ పిల్లోడు, నీ నుంచే మీ యొక్క కుమార్తె నేర్చుకునే అనుభవ స్థితికి, ఆధ్యాత్మిక స్థితికి మీరు ఎదగాలి. మన పిల్లల ముందే చెప్పండి, ఆ టీవీల్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఏవేవో సినిమాలు చూస్తూ మన పిల్లలకి ఏమి నేర్పిస్తాం? వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇలా అనుకుంటాడు, ఇదిగో నేను అది చూడకూడదు, సెల్ ఫోన్తో సమయాన్ని నేను కేటాయించకూడదు. మా అమ్మ ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేస్తుంది, ఉదయాన్నే లేచిన వెంటనే వాక్యంతో సమయాన్ని గడుపుతుంది. మా అమ్మ ప్రతినిత్యము సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్నే చదువుతుంది, ప్రార్థనే చేస్తుంది అని కుమారుడు ముందు చెప్పండి. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎంతమంది తల్లిదండ్రులు అండి ఆ రీతిగా చేస్తున్నారు?
పిల్లల ముందే బూతులు ఆడతారు, పిల్లల ముందే చెప్పండి వ్యర్థంగా మాట్లాడతారు, పిల్లల ముందే మన ప్రవర్తన సరిగా ఉండదు, పిల్లల ముందే మన సాక్ష్యం బాగోదు. నువ్వు చెప్పొచ్చావులే అని చెప్పండి పిల్లలు మాట్లాడే స్థితికి వచ్చారు. నువ్వు ముందు వాక్యం చదవమ్మా, నువ్వు ముందు ప్రార్థన చేయమ్మా అని పిల్లలు చెప్పండి తల్లిదండ్రులని నిలదీసే స్థాయికి వచ్చారు. కారణం ఏంటంటే ఆ యొక్క పిల్లల ముందు ఆ తల్లి యొక్క జీవితం సాక్ష్యార్థంగా లేదు. తల్లే చెప్పండి గంటల గంటలు సెల్ ఫోన్లో ఉంటుంది, గంటల గంటలు టీవీ ముందు ఉంటుంది, గంటల గంటలు చెప్పండి వేరే వేరే వారితో చెప్పండి వేరే వేరే రీతిగా సంభాషిస్తుంది, దేవుని గురించి మాట్లాడదు. నేనేమన్నా తెలుసా, వాక్య అనుభవాలలో మనం ఎదిగితే, వాక్యం చేత మనం నింపబడితే, వాక్యాన్ని క్రమముగా ధ్యానిస్తున్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే మన పిల్లలకి చెప్పండి వాక్యమును గురించి మనం బోధిస్తాం, వాక్యములో నుంచే బిడ్డలతో మాట్లాడతాం, వాక్యమును గురించే మన పిల్లలకి హెచ్చరిస్తాం, లోకములో ఎలా బ్రతకాలో ఆ పిల్లలకి నేర్పిస్తాం. ఈరోజు చాలామంది పిల్లలు చెప్పండి వాక్యాన్ని మర్చిపోయారండి. విచారించదగ్గ విషయం ఏంటి చెప్పమంటారు? మీరైతే బైబిల్స్ పట్టుకొని వస్తున్నారు కానీ వారు బైబిల్స్ పట్టుకొని రావట్లేదు. ఒకవేళ కానీ సేవకుడు కానీ బైబిల్స్ చెప్పండి మీ చేతిలో పట్టుకొని ఒకసారి చూపించండి అన్నాం అనుకోండి, వారి చేతుల్లో ఏమి లెగుస్తాయో తెలుసా? సెల్ ఫోన్స్ లెగుస్తాయి. వాక్యాన్ని చెప్పండి చేత పట్టుకొని మందిరానికి రావటానికి కూడా వాడికి ఇన్సల్ట్. రే నీ చేతిలో బైబిల్ ఉండాలి, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళాలి. అటు సేవకుణ్ణి చెప్పనివ్వరు, అటు మీరు చెప్పరు. కొద్దిగా మురళియాల బాబుని కొద్దిగా ప్లీజ్, అంటే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా బాబు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, కూర్చొని పర్లేదు. నా స్తుతి ఆరాధన అయిపోయిన తర్వాత వాడు వస్తే నెక్స్ట్ ప్రసంగం వాడదేమో అనుకున్నాను నేను. అసిస్టెంట్ పాస్టర్లో వచ్చేసాడు. రైట్, దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం అంతకంతకు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చినటువంటి ప్రతి మాట వలన నరులు చెప్పని ఏమవుతారు? బ్రతుకుతారు. యెహోవా సెలవిచ్చినటువంటి ప్రతి మాట, ఆ మాటలో ఎక్కడ దొరుకుతాయి? ఇదిగో ఈ జీవగ్రంథంలో. అది నిన్ను బ్రతికించేది, అది నిన్ను సత్యంలోనికి నడిపించేది, అది నిన్ను స్థిరపరిచేది, నీకు నెమ్మదినిచ్చేది. నువ్వు ఎంత బాధలో ఉన్నా కానీ నువ్వు వాక్యాన్ని చదివితే చెప్పండి నీ హృదయంలోనికి ఏమొస్తుంది? గొప్ప నెమ్మది, గొప్ప ధైర్యం, ఆధ్యాత్మిక ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వాక్యాన్ని చదవాలి ప్రియులారా. భక్తులైనటువంటి వారు చెప్పండి కొన్ని వందల సార్లు బైబిల్ చదివారండి. ఆ వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమ, ప్రీతి అండి. ఒక్కసారైనా బైబిల్ను పూర్తి చేసామా? ఒక్కసారైనా బైబిల్ను పూర్తి చేసామండి? ఎన్ని మాటల ప్రకారం చెప్పండి దేవా నీ చిత్తాన్ని నెరవేర్చాను అన్నటువంటి మాట ఉంటుంది, ప్రభా ఈ మాటకు లోబడ్డాను అన్నటువంటి మాట ఉంటుంది. చదువుకుంటూ పోవటం కాదండి, దాన్ని మన జీవితాల్లోనికి అన్వయింపు చేసుకోవాలి, ఆ ప్రకారంగా జీవించటానికి ఇష్టపడాలి. మీరు వినువారు మాత్రమే ఉండకనగా విన్న వాక్యము ప్రకారము జీవించువారై ఉండాలి. ఈరోజు చాలామంది సంవత్సరాలుగా వింటున్నారు, చాలా బాగా చెప్పారండి, పాస్టర్ గారు చాలా బాగా చెప్పారండి, పలానా సేవకుడు చాలా బాగా చెప్పాడండి, మంచిదే. ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయింపు చేసుకుంటే దేవునికి సంతోషం. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పిన వర్తమానాన్ని బట్టి సంతోషించలేదు. ఆ వాక్యం వారిలో చెప్పండి 100కి 100% సంపూర్ణ నెరవేర్పులోనికి వచ్చినప్పుడు, అలా వారు జీవిస్తున్నప్పుడు దేవునికి చెప్పండి వారిని బట్టి ఏం చెల్లించాడు? కృతజ్ఞతలు చెల్లించాడు. సేవకునిగా నేను వాక్యాన్ని చెప్తుంటున్నప్పుడు ఆ వాక్యం మీ జీవితపు నెరవేర్పులోనికి వచ్చి ఆ వాక్య ప్రకారంగా మీరు జీవిస్తున్నప్పుడు, నడుచుకుంటున్నప్పుడు, అప్పుడు సేవకునిగా నాకు సంతోషం, చూస్తున్న దేవుడు చెప్పండి మిగుల మీ విషయమై ఆనందిస్తాడే. ఈరోజు చాలామంది వాక్యాన్ని ధ్యానించే విషయంలో, చదివే విషయంలో వేరే వేరే పుస్తకాలు చదవటానికి అయితే చెప్పండి పేపర్ చదవటానికి టైం ఉంటుంది, వేరే వేరే పుస్తకాలు చదవటానికి టైం ఉంటుంది, కానీ వాక్యం చదవటానికి సమయాన్ని కొంతమంది చెప్తున్నాను, కొంతమంది క్రమముగా వాక్యాన్ని చదువుతారు.
వాక్యాన్ని చదవకుండా ఏ పని వారు చేయరు, ప్రార్థన చేయకుండా ఏ పని వారు చేయరు. వారి దినాన్ని వాక్యముతో ప్రారంభిస్తారు, వారి దినాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తారు. అలాంటి శ్రేష్టమైన విశ్వాసులు దేవుని పిల్లలు లేకపోలేదు. నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా అంతరంగికంగా శక్తి కలిగిన క్రైస్తవుడిగా మనం ఉండాలనంటే ప్రతినిత్యము వాక్యాన్ని చెప్పండి మనం ఏం చేయాలి? ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు అతడు ఇతరులకు చెప్పండి ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ధ్యానించలేనివాడు గాలి చెదరగొట్టు పట్టు వలె ఉంటాడు. నిత్యము ధ్యానించాలి. అందుకే ప్రభువు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాల ఉపవాసం ఉన్న క్రమములో ఆయన యొద్దకు చెప్పండి శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఈ యొక్క రాళ్లను చెప్పండి ఏం చేసుకోమన్నాడు? రొట్టెలుగా చేసుకోమన్నాడు. అప్పుడు ప్రభు నోట వచ్చిన మాట ఏంటి? మత్తయి 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆయన మాటలు మనల్ని జీవింపచేసేవి, మనల్ని బ్రతికించేవి. ఆ మాటల చేత మనం బ్రతికించబడాలి ప్రియులరా. దేవుని వాక్యము లోపల ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్ కానీ చాలా అతని యొక్క జీవితపు వైఖరి చాలా ప్రత్యేకంగా భిన్నంగా ఉంటుంది. వాక్యము చేత నింపబడిన వ్యక్తి, అతనిలో ఉండే పేషెన్స్ కానీ, అతనిలో ఉండే ప్రేమ కానీ, అతని యొక్క జీవితపు నడవడిక కానీ చాలా భిన్నంగా ఉంటుంది. లోపల వాక్యం లేకపోతే, లోకముతో నిండి ఉంటే, వేరే వాటితో నిండి ఉంటే, వాక్యముతో నిండి ఉండాలండి. వాక్యము చేత నింపుకోవాలండి. సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని చదవాలన్నటువంటి ఆ తపన, తృష్ణ, తీవ్రత నీకు ఉండాలి. ఆ తీవ్రత లేదు చాలామంది దేవుని పిల్లలకి. ఎంత సమయం దేవుడు ఇస్తున్నాడు మనకి? 24 గంటల సమయంలో కనీసం 1 గంట వాక్యాన్ని ధ్యానించడానికి కేటాయించుకోలేకపోతున్నామంటే ఎంత విచారం ప్రియులనా. ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం. గట్టిగా చెప్పాల్సినటువంటి దినాలు ప్రియులరా. సంఘ విశ్వాసికి చెప్పండి ఆ మాట అంతరంగంలో ఒక బలమైన ప్రేరేపణ కలిగించాలి. ఈ రోజు నుంచైనా నేను ఏం చదవాలి? వాక్యాన్ని చదవాలి. 1 గంట వాక్యానికి కేటాయించి చూడండి, మీ హృదయంలో కలిగే నెమ్మది ఉంటుంది, దేవుడు మీకు ఇచ్చే ధైర్యం ఉంటుంది. నేను చెప్పమంటారా? వాక్యాన్ని ప్రతి నిత్యము మనం ధ్యానిస్తుంటున్నప్పుడు నేను చెప్తున్నాను, నీ నోట వచ్చే మాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నువ్వు ప్రార్థనలో చెప్పండి ఎక్కువ ఆ మాటలే వల్లిస్తావు, ఆ మాటలే చెప్తావు. నీ ప్రార్థన విధానం కూడా మారిపోద్ది వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు. నూతనమైనటువంటి పదజాలాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నూతనమైనటువంటి మాటలను దేవుడు నీకు ఇస్తాడు, నూతనమైన ఆత్మతో దేవుడిని నింపుతాడు, నూతనమైన అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తాడు, తన చిత్తాన్ని ఏంటో నీకు దేవుడు తెలియపరుస్తాడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు. చదవండి. తెర్తులియన్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు 66 గ్రంథాలని కంఠస్థం చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెర్తులియన్, ఆ మాట గుర్తుపెట్టుకోండి. నేను పుస్తకంలో చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను. 66 గ్రంథాలు, 1189 అధ్యాయాలు కంఠస్థం చేశాడు. అతడు మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ ప్రజల మీదకి బలముగా దిగి వచ్చేది. స్వస్థత గురించి అతడు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలకు చెప్పని స్వస్థత కలిగేది. చనిపోయినటువంటి వారు సహితం లేపబడేవారు. తెర్తులియన్ 66 గ్రంథాలని తన హృదయంలో నింపుకున్నాడు కనుకనే దేవుని ఆత్మ బలముగా అతనిలోనికి వచ్చింది. మనలోనికి దేవుని బలమైన ఆత్మ రావాలంటే వాక్యం చేత బలముగా మనం నింపబడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి మాట, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా, ఎలా సమృద్ధిగా ఏమవ్వాలి? నివసించాలి. ఏది నివసిస్తుంది? ఏది సమృద్ధిగా ఉంది? క్రీస్తు వాక్యం మనలో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలండి. లోపలది లేదు, దుర్బుద్ధి, వేరేవి. ఆత్మీయతలో ఎదిగే విషయంలో వీటిని మీరు చెప్పండి. ఏం చేయమన్నాడు? మనం పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఏమన్నాడు? సమస్తమైన దుష్టత్వమును
సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైనటువంటి దూషణ మాటలను మానేస్తాం. ఏది లోపల ఉన్నప్పుడు? వాక్యము లోపల ఉన్నప్పుడు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అలా ఎందుకు నడుచుకుంటున్నావు? లోపల వాక్యము చేత నింపబడితే. చేతులు చెప్పండి మూతికి అడ్డంగా పెట్టుకొని ఇంకా మగచరా ఇలాంటివి ఉండవు. విసుక్కోటాలు ఉండవు, గొనుక్కోటాలు ఉండవు, సనుక్కోటాలు ఉండవు. సంఘాల్లో ఇది ఎక్కువైపోతుంది. సేవకుడు చెప్పండి ఒక 5 నిమిషాలు వాక్యం ఎక్కేసరికి ఇంకా మగచరా, ఇంకా వదలడా పిల్ల వదలడా, ఆవిడకేసి ఈవిడ, ఈవిడికేసి ఆవిడ, మీ ఇద్దరికేసి దేవుడు చూస్తున్నాడు. కంగారు పడద్దు, ఆయనకు ఒక టైం ఉంది. మారడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు, సమయాలు ఇస్తాడు. నువ్వు గొనుక్కున్నటువంటి ప్రతి గొనుగుడు దేవుడు చూస్తాడు, ప్రతి మాట దేవుడు వింటాడు. ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు మీకు బాగా తెలుసు, చాలా డిసిప్లిన్గా ఉండాలి. వాక్యం మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. మాట్లాడడానికి అవకాశం లేదు ఇక్కడ. ఇది ఆధ్యాత్మిక పాఠశాల, దేవుని మాటలు వినే స్థలం, ఆధ్యాత్మికంగా మనలను మనము బలపరుచుకునే స్థలం, ఆత్మీయంగా మనలను మనము ఉజ్జీవింప చేసుకునే స్థలం, ప్రార్థనలో పోరాడే స్థలం, దేవునితో పెనుగులాడే స్థలం. ఆ మంట లోపల ఉండాలి. విశ్వాసికి హృదయం తెరవాలి. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా. జార్జ్ ముల్లర్ ఎంతమందికి తెలుసు? జార్జ్ ముల్లర్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఆయన ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేశాడు తెలుసా? అమ్మ బాబోయ్, 200 సార్లు బైబిల్ పూర్తి చేశాడు. మనలో కొంతమంది 2 సార్లు కూడా పూర్తి చేయలేదు. లేవికాండం దగ్గరికి వచ్చేసరికి చెప్పండి కొన్నిసార్లు ఏమీ అర్థం అవ్వవు. సంఖ్యాకాండం దగ్గర అసలు ఏమీ అవ్వదు. ఆ బలులు, ఈ తింగర మాటలన్నీ కూడా చెప్పండి రివర్స్లో కనిపించేసరికి ఇంకా ఆపేస్తాం మనం. ఇంకా కీర్తనల గ్రంథం చదువుతావు, 91వ కీర్తన చదువుతావు, నీకు బాధ వచ్చినప్పుడు 103వ కీర్తన చదువుతాం. అన్ని బాధలు కలిగినప్పుడు చెప్పండి. కొంతమంది చదివే విధానం ఎలా ఉంటుందో తెలుసా? చాలా గొప్పగా ఉంటుంది. క్యాలెండర్లో చెప్పండి ఈరోజు ఏంటి డేటు? 26 డేట్లో చెప్పండి ఉన్న వాక్యం చదువుకొని దేవానికి స్తోత్రం నాయన, ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు అదా వాక్యం చదవడం. లాటరీ కాదండి. కొంతమంది ప్రార్థన చేసుకుని ప్రభు స్తోత్రం నాయన ఈరోజు ఏ వాక్యం వేస్తే హల్లెలూయా ప్రభు ఇచ్చే వాక్యం. అది కాదు చదవటం. ఇలా తెరిచిన వెంటనే చెప్పండి వాక్యం రావటం, దాన్ని ఒక 2-3 వచనాలు చదవటం, అది కాదు. దాన్ని క్రమముగా ధ్యానించాలి. ఒక చెప్పండి నోట్బుక్ను మెయింటైన్ చేయాలి. దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటను చెప్పండి ఆ యొక్క వచనం పక్కన రాసుకోవాలి. నా బైబిల్ని మీకు చూపిస్తాను నెక్స్ట్ వీక్. ఆ రీతిగా క్రమంగా చదవండి. ఒక నోట్బుక్ను మెయింటైన్ చేయండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా మీకు ఎవరైతే ప్రార్థన అవసరతలు చెప్పారో ఆ ప్రార్థన అవసరతలు కూడా రాసుకోండి. దేవుడు చెప్పండి మీ హృదయంలో ఒక భారాన్ని పెడుతున్నారన్నటువంటి గ్రహింపు మీకు ఉంటుంది. జార్జ్ ముల్లర్ 200 సార్లు బైబిల్ చదివాడండి. సిటీ స్టడ్, గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్ క్రికెటర్. తన ఆస్తిని అంతటినీ కూడా చెప్పండి అనాథులకి రాసేసి దేవుని సేవ కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని తన బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశీలించినప్పుడు ప్రతి వచనము కింద వ్రాయబడినటువంటి మాట ఏంటి? ఎస్ లార్డ్, దేవా నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను. ఎన్ని మాటలు ఉంటాయి మన బైబిల్ క్రింద, మన బైబిల్లో? ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చాను ప్రభా, మీ చిత్తాన్ని జరిగించాను ప్రభా, ఈ మాటకి విధేయత చూపించాను ప్రభా, సేవకుడు మాట్లాడినటువంటి ఆ మాటకి నేను సంపూర్ణ విధేయురాలనయ్యానయ్యా అని మనం చెప్పగలగాలి. ప్రియులరా, వింటే సరిపోదు, విన్న మాటలు చెప్పండి మన జీవితపు అనుభవాల్లోనికి రావాలి. నిత్యము వాక్యాన్ని ధ్యానించాలండి. ఎప్పుడైతే నిత్యము వాక్యాన్ని మనం ధ్యానిస్తామో దేవుడు తప్పకుండా మన జీవితాలని బహు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. రండి యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి మనం వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 2 నుంచి మనం చదువుదాం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు. ఇప్పుడు చెప్పండి, నోరు తెరవాల్సింది ఎవరు? దేవుడే వచ్చి నోరేమి మనల్ని చెప్పండి తెరిపించడు.
వాక్యం తినాలన్నటువంటి ఆసక్తి మన లోపల ఉన్నప్పుడు నోరు తెరవాల్సింది ఎవరు? మనమే నోరు తెరవాలి. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపును నింపుకొనుమని నాతో సెలవీగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె. భక్షించడం అంటే ఏంటి? భక్షించడం అంటే పూర్తిగా తినేయటం, అంటే ఒక్క మెతుకు కూడా ఉండకుండగా పూర్తిగా తినేయటం. అలాగే నీ 66 గ్రంథాలను కూడా చెప్పండి, పూర్తిగా భుజిస్తేనే దేవుని యొక్క మనస్సు ఏంటో తెలుస్తుంది, ఆయన ఉద్దేశం ఏంటో తెలుస్తుంది, ఆయన ఆలోచన ఏంటో తెలుస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఏస్కేలు అంత పటిష్టంగా ఉండటానికి, అంత శక్తివంతంగా ఉండటానికి, ఎండిపోయినటువంటి ఎముకల్లోనికి జీవం వెళ్ళటానికి గల కారణం ఏంటంటే అతడు వాక్యాన్ని చెప్పండి ఏం చేసినటువంటి వాడిగా ఉన్నాడు? భక్షించిన వాడిగా, సమృద్ధిగా తినినటువంటి వాడిగా. అతను చెప్పండి నోటికి ఎలా ఉంది? తేనె వలె మధురంగా ఉంది. జుంటి తేనె దారుల కంటే అది మధురమైనది. యెహోవా ధర్మశాస్త్రం, ఆయన వాక్యం. ఇంకా యెహెజ్కేలుకి అనుభవం ఉంది, భుజించిన అనుభవం, ధ్యానించిన అనుభవం, వాక్యం చేత నింపబడినటువంటి అనుభవం. నేను చెప్తున్నాను, వాక్యం చేత మీ హృదయాలు నింపబడితే మీ జీవితపు వైఖరి చాలా భిన్నంగా మారిపోద్ది. ఈరోజు చాలామంది ప్రవర్తనలు చెప్పండి చాలా చాలా వ్యతిరేకంగా ఉండడానికి గల కారణం ఏంటంటే లోపల చెప్పండి ఏమీ లేదు, వాక్యం లేదు. విన్న వాక్యం చెప్పండి దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు. అది మంచి నేలను పడినటువంటి విత్తనాల వల్ల అది ఏమవ్వాలి? మన అంతరంగంలో నూరంతలుగా ఫలించాలి. ఆ వాక్యం మనలో చెప్పండి నెరవేర్పులోనికి రావాలి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, 119వ కీర్తన 97వ చరణం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని. అబ్బా, ఎవరంటున్నారు ఈ మాట? దావీద్ అంటే రాజుకి చెప్పండి ఖాళీ ఉంటుందా? యుద్ధాలు చేయాలి, ప్రజలను పరిపాలించాలి, తీరిక లేనటువంటి సమయం. కానీ దినమెల్లా వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. మనకి చెప్పండి 24 గంటల సమయం ఉన్నా వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాం. ఎంత దుఃఖకరం ప్రియులారా అది. ఆయన అంటాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని. ఒక అద్భుతమైనటువంటి మాట మీతో చెప్పనా? కళ్ళుండి మనమే చెప్పండి వాక్యం చదవటానికి సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాం. వాక్యం చదవాలన్నటువంటి ఆసక్తి కళ్ళు లేనటువంటి వాళ్ళకు ఉందండి. ఎలా ఉందో తెలుసా? వాళ్ళు బ్రెయిలీ లిపి నేర్చుకొని చెప్పండి ఆ యొక్క బొడిపులను తడిమి వాక్యాన్ని చదివి ఆనందిస్తున్నారు. ప్రియులారా, మనకి కళ్ళుండి ఆరోగ్యం ఉండి వాక్యం చదవటానికి ఒక శ్రేష్టమైన సమయాన్ని మనం కేటాయించుకోలేకపోతున్నాం. ఈ కళ్ళు లేనటువంటి వారు బ్రెయిలీ లిపి నేర్చుకొని వాక్యాన్ని ధ్యానించి తడిమి హృదయంలో ఎంతో ఆనందిస్తున్నారు, ఉజ్జీవాన్ని పొందుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే నేటి క్రైస్తవ సమాజంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఉండట్లేదు. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చే ఆదివారం వరకు ఆ బైబిల్తో పని ఉండట్లేదు. కొంతమందికి పని ఉంటుంది, కొంతమంది ధ్యానిస్తారు, కొంతమంది తప్పక చదువుతారు, కొంతమంది చెప్పండి మరలా ఆదివారమే ఆ వాక్యం వారి జ్ఞాపకానికి వస్తుంది. అది ఎక్కడ ఉంటుందో తెలీదు. ఇంట్లో 5 ఉంటే 5 సెల్ ఫోన్లు ఉంటాయి, 5 బైబిళ్ళు మాత్రం ఉండవు. విచారం ప్రియులరా, మన పిల్లలకి వాక్యాన్ని కంఠస్థం చేయించాలి. వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. నువ్వు నేర్పించిన వాక్య అనుభవాలు వాడిని ఆత్మీయంగా పటిష్టపరుస్తాయి, లోకములో ప్రత్యేకంగా జీవింపచేటట్లుగా చేస్తాయి, వాడిని ఆధ్యాత్మిక జీవితంలో వాడిని స్థిరపరుస్తాయి, ఆశీర్వదిస్తాయి. నేను దేవుని కోసం ఇలా బ్రతకాలి అన్నటువంటి ఒక బలమైన తీర్మానంలోనికి వస్తాడు. లేకపోతే చెప్పండి గుళ్ళో కూర్చుంటాడు కానీ వాడు మనసంతా చెప్పండి ఎక్కడికెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికెక్కడికో తిరుగుతాం, త్వరగా ముగించాడేటి అని మనసులో అనుకుంటాడు. లోపల అనుకుంటాడు, బయటకు ఎక్స్ప్రెస్ చేయడు అంతే. కొంతమంది ఎంత గొప్ప ప్రబుద్ధులు అంటే మన చర్చిలో లేరు కానీ కొంతమంది ఎంత గొప్ప ప్రబుద్ధులు అంటే బైబిల్లో సెల్ ఫోన్స్ పెట్టుకొని చాటింగ్ చేసేటటువంటి వారు కూడా లేకపోలేదు. అరే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావురా బాబు
అంటే బైబిల్లో సెల్ ఫోన్స్ పెట్టుకొని చాటింగ్సా? బైబిల్లో సెల్ ఫోన్స్ పెట్టుకొని చెప్పండి వాట్సాప్లా, ఫేస్బుక్లా, ఇన్స్టాగ్రామ్లా? అంటే చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నామన్నా భయం నీకు లేదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు. దేవుని వాక్యం మన లోపల ఉంటే మనం ఆ రీతిగా ప్రవర్తించం. 63వ కీర్తన రండి, 2-3 మాటలు మనం చూద్దాం. 63వ కీర్తన 4-5 చరణాలు. నా మంచము మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము. అబ్బా, ఎలా దొరికిందంట? క్రొవ్వు మెదడు. వాక్యాన్ని చెప్పండి, దేంతో పోల్చాడు? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆ వాక్యాన్ని తిని తృప్తి పొందాడు. ప్రియులారా, వాక్యాన్ని భుజించే అనుభవంలో మనం ఎలా ఉన్నామో మనల్ని మనము దేవుని సన్నిధిలో పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరో మాటను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందం కలిగించాలి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను? భుజించాను, తిన్నాను, ఆహారంగా తీసుకున్నాను. అది చెప్పండి, నాకు మహా సంతోషమును, ఆనందమును కలిగజేస్తుంది. ఒక కుటుంబంలో ఆనందం ఉండాలంటే, వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉండాలంటే, ఆ వ్యక్తి దేవునికి ఇష్టంగా జీవించాలంటే వాక్యం చేత ఆ వ్యక్తి చెప్పండి ఏమవుతూ రావాలి? నింపబడుతూ రావాలి. నిత్యము ధ్యానించాలండి. వైజాగ్ కంచరపాలెంలో ఒక అమ్మగారు 42 సార్లు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివింది. 50వసారి చదువుదామని 49 సార్లు చదివింది. 50వసారి చదువుదామనేసరికి ఎందుకో మరి దేవుని చిత్తమై ఉందేమో ప్రభు తన సన్నిధానానికి పిలుచుకున్నాడు. ఆమె బాధ అంతా ఏంటంటే నాతో చెప్పేది, అయ్యా నేను 50 సార్లన్నా కానీ వాక్యాన్ని పూర్తి చేయాలయ్యా. 49 సార్లు పూర్తి చేసింది. ఆమె వాక్యం ఎడల ఆసక్తి. ఆమె పేరు మార్తా విలియమ్స్ గారు. మా గురువు గారి తల్లి ఆమె. మా గురువు గారిని ఒక దినాన్న మీ దగ్గరికి తీసుకుని వస్తాను. ఆయన పేరు మణికుమార్ విలియమ్స్. ఆమె తల్లిగారి పేరు మార్తా విలియమ్స్. 49 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివింది. అనేకులకు సువార్తను ప్రకటించగా ఆ కంచరపాలెంలో భయంకరమైనటువంటి అన్యజనులు ఇంచుమించు 200 మంది ప్రభు యొద్దకు నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. వాక్యము చేత నింపబడితే దేవుని కోసం సువార్తను ప్రకటించాలన్నటువంటి భారం నీకుంటుంది. దేవుని కొరకు ఏదో చేయాలన్నటువంటి తపన నీకుంటుంది. ఆ తపన ఉండటం లేదనంటే లోపల చెప్పండి ఏం ఉండట్లేదు? వాక్యం లేదు. వాక్యం చేత మనం నింపబడాలి. 4 మాటలు చెప్తాను నేను. లోపల వాక్యం ఉంటే జాగ్రత్తగా నా మాట వినాలి. 119వ కీర్తన 11వ వచనం ప్రకారంగా మనము పాపము చేయము. మొట్టమొదటి మాట నేను ముగించేస్తున్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారు తప్పు చేయరు, పాపము చేయరు. రెండవది 119వ కీర్తన 38వ చరణం. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో భయం. అది చెప్పండి, దైవ భయం. తప్పు చేయాలంటే భయం. దేవుని భయము చేత నింపబడి ఉంటాడు. మూడవ మాటగా 119వ కీర్తన 57వ చరణం ప్రకారంగా అతడు స్థిరంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? స్థిరంగా ఉంటాడు. 4వ మాట చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. లోపల వాక్యం ఉంటే మన పిల్లలకి చెప్పండి, వివాహాలు అవుతున్నాయి కదా, ఇంకా లోక పద్ధతులు ఉండవు. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షిస్తాడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయడు. 143వ కీర్తన 10వ చరణంలో అంటాడు, నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. మొదటి అనుభవం అయిపోయింది. ఆరోగ్యవంతమైన శక్తి కలిగిన క్రైస్తవునికి మొట్టమొదటి అనుభవం ఏంటి? వాక్యాన్ని ప్రతినిత్యము ధ్యానించాలి, భుజించాలి. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. వాక్యాన్ని ప్రతినిత్యము మేము ధ్యానించాలని
ఆత్మీయ జీవితంలో శక్తివంతమైనటువంటి క్రైస్తవునిగా మేము ఉండాలనంటే వాక్యము చేత నింపబడిన అనుభవం